దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కాసారంగా మారింది. చలిగాలుల ప్రభావంతో కాలుష్య స్థాయి మరింత పెరిగింది. రోజురోజుకు క్షీణిస్తున్న గాలి నాణ్యతతో పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కు దిగజారింది. పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరడంతో ఇప్పటికే ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం. అయితే బీజేపీ సర్కారు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఢిల్లీ వాసులు. ప్రజల ఆరోగ్య హక్కుల గురించి ఎవరూ ఆలోచించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగుతున్నారు. ఫిలిప్పీన్స్ను వరుస తుఫానులు వణికిస్తున్నాయి. 250 మందిని బలి తీసుకున్న కల్మేగి బీభత్సాన్ని మరొక ముందే మరో టైఫూన్ తీరాన్ని తాకింది. ఫుంగ్వాంగ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ధాటికి గంటకు గరిష్టంగా 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కటండు, వానెస్, గిగ్మోటో, ఇసాబెల్, డైనపిక్ వంటి తీర ప్రాంతాల్లో రాకసి అలలు విరుచుకుపడుతున్నాయి. బికోల్, తూర్పు విసాయాస్లను వరదలు ముంచెత్తాయి. దీంతో వేలాది ఇళ్లకు విద్యుత్తు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 380కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. ఉత్తర ప్రావిన్సులోని విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.